భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని స్వయంగా నరేంద్ర మోడీ ప్రపంచానికి చెప్పుకొచ్చారు. 2 ప్రోగ్రాములు రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతాను. ఈ కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు, అనుసంధానత మరియు సంస్కృతికి సంబంధించినవి. ఇవి ఒకవైపు వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి సంబంధించిన మన ఉమ్మడి లక్ష్యానికి మరింత ఊతాన్నిస్తాయి. అదే సమయంలో యువత సాధికారతను పెంపొందించడంతో పాటు మన మూలాల్లో మనల్ని అనుసంధానిస్తాయని ప్రకటించారు. దాదాపుగా 3 లక్షల మంది అటెండ్ కాబోతూ ఉన్నారు ఆ కార్యక్రమానికి. అలాగే ప్రపంచ రికార్డుకు కూడా ఏర్పాటు చేశారు. దింసా నృత్యం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి సభావేదిక దాకా చేయబోతున్నారు లక్షలాది మందితో. ఆ దింసా నృత్యం అనేటువంటిది ప్రపంచ రికార్డు, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకి నమోదు చేసేందుకు అనుగుణంగా. తద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఇప్పుడు ఆ మధ్యన యోగా చేసినప్పుడు అది కూడా అట్లా ఇంటర్నేషనల్గా గిన్నిస్ బుక్లో రికార్డు ఎట్లయితే ఎక్కిందో అట్లాగే ఇది కూడా రికార్డులోకి ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం.